ప్రాంతంలో నిర్మించే నవోదయ పాఠశాలను దొడ్డిదారిన బోధ నియోజకవర్గానికి తరలించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటని మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్ అన్నారు. నవోదయ పాఠశాలను రూరల్ ప్రాంతాల్లో నిర్మించేంత వరకు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు మైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో తోటి నాయకులు కార్యకర్తలు కలిసి గాంధీ చౌరస్తాలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. సందర్భంగా మైపాల్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా ఎంపీ ధర్మపురి అరవింద్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి జిల్లాకు నవోదయ పాఠశాలను తీసుకురాగా జిల్లాలోని చక్రాన్పల్లి మండలంలో జాతీయ రహదారి దగ్గరలో పాఠశాలను ఏర్పాటు చేయుటకు రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డికి సూచించగా అట్టి పాఠశాలను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దొడ్డిదారున తరలించే ప్రయత్నం చేశారని ఆయన మండిపడ్డారు. పాఠశాలను జక్రన్పల్లి మండలంలో నిర్మించే వరకు రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాల భాజపా నాయకులు పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో కర్క గంగారెడ్డి, కోమటి దాస్, కర్క బాలరెడ్డి, మోహిత్, వాజెత్, చిలుక మహేష్, నాగయ్యోల్లా, గంగారెడ్డి, సంబేటి గంగాధర్, దేవేందర్ నాయక్, రాజేశ్వర్, మోహన్, పంతులు నాయక్, గోవింద్, బిన్ను, అక్షయ్, నవీన్, రాజశేఖర్, సుధాకర్, అశోక్, విక్యా, చంద్రమౌళి, సుభాష్, రాజమల్లు, శ్రీకాంత్, వినోద్, దేవిసింగ్ తదితరులు పాల్గొన్నారు. RRR న్యూస్ ప్రతినిధి సురేందర్, మండలం దర్పల్లి, జిల్లా నిజామాబాద్. కాంగ్రెస్ మోసాలను కాంగ్రెస్ మోసాలను కాంగ్రెస్ మోసాలను కాంగ్రెస్ మోసాలని కాంగ్రెస్ మోసాలని కాంగ్రెస్ కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి భూపతి రెడ్డి భూపతి రెడ్డి కాంగ్రెస్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం డౌన్ 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 సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం కాంగ్రెస్ కాంగ్రెస్ సుదర్శన్ రెడ్డి సుదర్శన్ రెడ్డి భూపతి రెడ్డి భూపతి రెడ్డి కాంగ్రెస్ ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం భారత్ మాతాకి. మొన్న ఇందూరు జిల్లా ఎంపీ అరవింద్ గారు కేంద్రాన్ని ఒప్పించి పడకల్ గ్రామానికి నవోదయ స్కూల్ను తెప్పించడం జరిగింది. అయితే ఈ రూరల్లో నవోదయ లేదు కాబట్టి నవోదయ కోసం ఇక్కడ ఉన్న రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మన గ్రామాలలో నవోదయ ఉంటే పిల్లలందరూ కూడా భావితరాలకు భవిష్యత్తుగా ఉంటుందని చెప్పడంతో ఆయన చెప్తే ఓకే అని చెప్పడం జరిగింది. తర్వాత ఈ చేతగాని కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ముసలి నాయకుడైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి బోధనకు అప్పచెప్పడం జరిగింది. ఆ బోధనకు అప్పచెప్తే కూడా ఆ ముసలి ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి అప్పచెప్పిన తర్వాత బోధనలో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఆ ల్యాండ్ను వాళ్ళు వచ్చి సర్వేలు చేయడంతో అది షుగర్ ఫ్యాక్టరీకి చెందిందని తేలడంతో అక్కడ ఉన్న ఈ నవోదయ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది. ఈ చేతగాని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అలాగే ఈ రూరల్ని కూడా సర్వనాశనం చేస్తుంది. కావున ఈ చేతగాని ఎమ్మెల్యేలను ఇద్దరిని కూడా బేషరత్తుగా సస్పెండ్ చేయాలి, లేదంటే వాళ్ళకు వాళ్ళే రాజీనామా చేయాలి, లేదంటే ఊర్లలో తిరగకుండా మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్లకు తగిన బుద్ధి చెప్పడం జరుగుతుంది. ఈ చేతగాని ఎమ్మెల్యే బోధన్ ఎమ్మెల్యే ముసలి ఎమ్మెల్యేది ఈరోజు ఇక్కడ దర్పల్లి హెడ్ క్వార్టర్లో దిష్టి బొమ్మ కాలబెట్టడం జరిగింది. అలాగే రానున్న రోజుల్లో భూపతి రెడ్డి గారు మీరు కూడా సక్రమంగా పనులు చేయకపోతే మీ దిష్టి బొమ్మలు కూడా కాలబెట్టడం జరుగుతుంది. నీకు తగిన బుద్ధి చెప్పడం కూడా జరుగుతుంది. భారత్ మాతాకి.